పిల్లలకి ఇడ్లీ దోశ పెడితే అబ్బా రోజు ఇదే బ్రేక్ఫాస్టా అంటున్నారా? సో ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సింది. కొద్దిగా తిన్నా టమీ ఫుల్ అయిపోతుంది. అదేనండి స్పానిష్ ఆమ్లెట్. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అదే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం సైజ్ ఒక ఆలుగడ్డ తీసుకొని పొట్టు తీసేయాలి. పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోదు, అలా అని లావుగా కూడా కట్ చేయొద్దు. సన్నగా కట్ చేసుకుంటే మనకి ఇలా స్టిఫ్నెస్ వస్తుంది. అదే లావు కట్ చేస్తే ఉడకదు. సో అలా కట్ చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. వాటర్లో వేయొద్దు. అలాగే మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకొని అలా పొడవునా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ మనం ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డల్ని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఒక బౌల్ తీసేసుకుందాం. బౌల్ తీసుకొని ఇందులోకి 4 ఎగ్స్ వేసుకోవాలి. మిక్సర్తోని ఒక్కసారి కలిపేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు 1/2 టీ స్పూన్. మనం ఆల్రెడీ ముందే వేసినాము, ఇప్పుడు వేసినాము. సో చూసుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పొటాటో, అది ఇందులోకి వేసి మరొకసారి మిక్స్ చేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేడవగానే ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ బ్యాటర్ ఇందులోకి వేసేయాలి. వేసి కొంచెము మనము ఆనియన్స్ ఇంకా పొటాటో అటు ఇటు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది సైడ్కి కొంచెం సెట్ చేసుకోవాలి మనం ముందే. అప్పుడు మనకి అంచులు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని అలా కప్పేసి చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. మన ఆమ్లెట్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఫ్లిప్ చేయలేము. సో ప్లేట్ పెట్టుకొని ఫ్లిప్ చేసుకోవాలి. చేసి ఇలా నిదానంగా మళ్ళీ ప్యాన్లోకి వేసేయడమే. వేసేసి మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. to 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మన స్పానిష్ ఆమ్లెట్, ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.